హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని రోజులో ఒక్కసారైనా గుర్తు చేసుకుంటున్నారా? ఒకవేళ గుర్తు చేసుకుంటే అది ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పి ఇలా ఆలోచిస్తుంటారు. ఇలాంటి ఆలోచనలు చాలా ఎక్కువ మందికుంటాయి. సో, అందుకే నేనైతే ఇలాంటి రీడింగ్ ఒకటి చేయాలి అనుకుంటున్నాను. దాన్ని బట్టి అయినా సరే మీకు అర్థమవుతుంది. ఆ వ్యక్తులు ఒకవేళ మిమ్మల్ని గుర్తు చేసుకుంటే ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నారు అని. ఇక్కడ ఒకటి వీళ్ళు కాంటాక్ట్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ స్టిల్ గుర్తు చేసుకుంటున్నారా లేదా అనేది మాత్రమే ఇక్కడ నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ దీని ఔట్‌కమ్ కూడా ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాం. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా నాకు మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి రోడోనైట్ బ్రేస్లెట్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సెలెనైట్ అండ్ బ్లాక్ టార్మలిన్ క్రిస్టల్ బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. అండ్ నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1. ఎవరైతే ఈ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మిమ్మల్ని రోజులో ఒక్కసారైనా గుర్తు చేసుకుంటున్నారా లేదా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ గుర్తు చేసుకోవడం అనేది ఒక పాజిటివ్ వేలోనా? లేకపోతే నెగెటివ్ వేలోనా? ఇలా అసలు ఏం జరుగుతుంది అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, డెఫినెట్‌గా మీరు ఈ వ్యక్తి వల్ల డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు. లేకపోతే మీ లైఫ్‌లో ఈ వ్యక్తి ఏదో ఊహించంది చేశారు. అది మీకెలా అంటే ఒక షాక్‌లా అనమాట. సో, అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అదేదో జరిగింది. మేబీ ఈ రిలేషన్‌షిప్‌లో ఏదో అంటే కొంచెం కేయోస్ వచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది. దీనికి ఎవరైనా రీజన్ అవ్వచ్చు. బట్ నేనైతే ఒకటే చెప్తాను. కర్మ వల్ల జరిగింది అని చెప్తానండి. ఈ వ్యక్తి ఏంటంటే క్లియర్‌గా మిస్టేక్ చేసుండొచ్చు ఆర్ చేసి ఉండకపోవచ్చు కూడాను. ఎందుకంటే ఈ వ్యక్తి ఒక్కలే రెస్పాన్సిబుల్‌లా నాకైతే అనిపించట్లేదు. బట్ ఏదో ఊహించిందైతే జరిగింది. ఈ వ్యక్తి మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేశారు అనేదైతే నిజమండి. ఈవెన్ ఈ రిలేషన్‌షిప్ పరంగా మీరు చేయాల్సింది చేసినా, మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టినా ఎక్కడో కానీ ఇది మాత్రం ఊహించంది అని చెప్పొచ్చు. సో, ఇలా ఎప్పుడైతే ఊహించనిదేదో జరిగిందో మీ లైఫ్‌లోని ఈ వ్యక్తి పరంగా ముఖ్యంగా మీకేంటంటే ఆ డిసప్పాయింట్‌మెంట్ స్టార్ట్ అయింది. దానివల్ల అసలు ఈ రిలేషన్‌షిప్ ముందులా ఉంటుందో లేదా అనే డౌట్ కూడా మీకెక్కడో ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి. అదేంటంటే మీరైతే ఈ వ్యక్తి పరంగా ఎఫర్ట్స్ పెట్టారు. చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఇన్ రిటర్న్ అవి మీకు వస్తాయి అని కూడా అనుకున్నారు. బట్ ఎందుకో కానీ అవి అంతలా వచ్చినట్టుగా లేవు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ ఫేజ్ అనేది టెంపరరీ అండి. మీ ఇద్దరూ ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నా, లేకపోతే నార్మల్‌గా ఉంటున్నా సరే స్టిల్ మీ ఇద్దరి మధ్యలోని నాకు కనిపిస్తున్న ఈ డిసప్పాయింట్‌మెంట్స్ కానీ, లేకపోతే అంటే ఇలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ ఏవైతే జరిగాయో ఇవంతా టెంపరరీ అని చెప్తానండి. బికాజ్ ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి మీరు ఒక పాజిటివ్ వేలో గుర్తొస్తున్నారు. వాళ్ళకేంటంటే మీతో ఉండాలి అనిపిస్తుంది. లేకపోతే మీతోని ఇంకా లైఫ్‌ని ముందుకు తీసుకువెళ్ళాలి అనిపిస్తుంది. వాళ్ళకైతే మాత్రం ఇది ఒక ఎండ్‌లా అనిపించట్లేదు. ఎక్కడో కానీ ఇంకా వాళ్ళకి హోప్ ఉందనే చెప్పాలి. ఆ హోప్ కూడా పాజిటివ్ వేలో ఉంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళెలా ఆలోచిస్తున్నారు అంటే మేబీ మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయరేమో! లేకపోతే మీరు వాళ్ళని ఏంటంటే ఒక రాంగ్ సైడ్ చూస్తారేమో అని అనిపిస్తుంది. దానికి రీజన్ ఏదైనా ఉండొచ్చు. చాలా వరకు ఇక్కడ చెప్పాను కదా! మీరు డిసప్పాయింట్ అయ్యారు. ఈ వ్యక్తి ఏదో ఊహించంది చేశారు అని. సో, మేబీ ఇక్కడ కూడా ఏంటంటే, ఆ వ్యక్తికి అందుకే ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయరేమో, లేకపోతే మీరు వాళ్ళ గురించి తప్పుగానే అనుకుంటున్నారేమో, లేకపోతే మీ ఇంటెన్షన్స్ ఏంటంటే వీళ్ళ పరంగా నెగెటివ్‌గా ఉన్నాయేమో అని చెప్పి వాళ్ళెక్కడో అనుకుంటున్నారు. సో, వాళ్ళకి ఆ భయమైతే ఉందండి. మేబీ మీరు వాళ్ళని మళ్ళీ యాక్సెప్ట్ చేయరేమో, లేకపోతే వాళ్ళని మీరు నార్మల్ వేలో ట్రీట్ చేయరేమో అని. కాకపోతే హోప్ అయితే ఉంది. ఎక్కడో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. లేకపోతే మీరు అర్థం చేసుకుంటారు అని చెప్పి.
అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, ఒకవేళ మీరు ఎవరితోనైనా క్లోజ్‌గా ఉన్నా, లేకపోతే ఎవరితో అయినా మాట్లాడుతున్నా, లేకపోతే మీ పరంగా మీరు హ్యాపీగా ఉంటున్నా, లైక్ ఏంటంటే, మీ లైఫ్‌ని మీరు ఒక హ్యాపీ వేలో లీడ్ చేస్తున్నా, వాళ్ళకేంటంటే, ఆ జెలస్ కానీ, పొసెసివ్‌నెస్ కానీ రావడం. అంటే, ఆ ఆలోచనే వాళ్ళకేంటంటే, జెలసీ తెప్పిస్తుందనమాట. ఎందుకంటే, వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అంటే, మీరు వాళ్ళతోనే హ్యాపీగా ఉండాలి. వాళ్ళనే ఇష్టపడాలి. లేకపోతే పాస్ట్‌లో మీరు వాళ్ళతో ఎలా ఉన్నారో అలా ఉండాలి. ఆర్ ఫర్‌గివ్ చెయ్యాలి. లేకపోతే మళ్ళీ వాళ్ళని మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి అలాంటి ఫీలింగ్ అండి ఎక్కడో కానీ. అలా అని చెప్పి ఒకవేళ ఇది నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయినా లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అయినా లేకపోతే ఇంకేదైనా ఓపెన్‌గా మాట్లాడదాము అంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎలా మాట్లాడాలి మిమ్మల్ని? ఎలా ఈ విషయంలోనేంటంటే కన్విన్స్ చేయాలి అనేది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక ఒపీనియన్ అనేది ఉంది. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా. మేబీ ఈ వ్యక్తి అంటే మీకు ఇష్టం ఉండొచ్చు. కానీ ఈ పర్టిక్యులర్ విషయంలోనేంటంటే డెఫినిట్‌గా మీరేంటంటే డిసప్పాయింట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి? ఎలా మాట్లాడాలి? అంటే వాళ్ళ ప్రయారిటీ మీరు అనేది ఎలా చెప్పాలి? ఆ టైంలో అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే హార్ట్‌ఫుల్‌గా వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది. ఇలా ఎలా కన్వే చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. బట్ వాళ్ళకేమనిపిస్తుందంటే మీ పరంగా ఆ ఎఫర్ట్స్ పెట్టాలి అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళకేంటంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏం చెప్పాలి? ఎలా చెప్తే మీరేం అర్థం చేసుకుంటారు? మళ్ళీ ఇదేంటంటే మాట్లాడుకుంటే సార్ట్ ఔట్ అయ్యేలా ఉండాలి. అంతేకాని మాట్లాడుకుంటే మళ్ళీ ఇద్దరి మధ్యలో కూడా ఆర్గ్యుమెంట్స్ పెద్దవయ్యి, లేకపోతే మీరు వాళ్ళని తిట్టి, వాళ్ళు మిమ్మల్ని తిట్టి, ఇది ఇంకా దూరాన్ని పెంచకూడదు కదా! సో, అందుకే కొంచెం వాళ్ళేంటంటే ఆలోచిస్తున్నారు. ఎలా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి? లేకపోతే వాళ్ళ లవ్‌ని ఎలా చూపించాలి? వాళ్ళకి మీరు ఎంత ఇంపార్టెంటో మీకు తెలిసేలా ఎలా చెయ్యాలి? ఇలా చాలా పాజిటివ్‌గా కార్డ్స్ అయితే నాకు అనిపిస్తున్నాయండి. ఈరోజైతే ఎనర్జీస్ చాలా బావున్నాయి. ఈ వ్యక్తి ఎవరో తెలీదు కానీ, వాళ్ళు ఇలానే అనుకుంటున్నారు మీకోసం. ఈవెన్ కమింగ్ డేస్‌లో డెఫినిట్‌గా ఎఫర్ట్స్ పెడతారండి వాళ్ళ సైడ్ నుంచి. కాకపోతే మీరేంటంటే వాళ్ళని జడ్జ్ చేయొద్దు. వాళ్ళని మీరేంటంటే తప్పుగా అనుకుంటున్నట్టయితే అది డ్రాప్ చేయండి. ఇప్పటికైనా సరే వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి చూడండి. లేకపోతే వాళ్ళ పరంగా ఒక పాజిటివ్ వేలో థింక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ వ్యక్తి అయితే ట్రై చేస్తారండి. పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ కూడా పెడతారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి నుంచి ఆ ప్రామిస్ అనేది వస్తుంది అని నాకనిపిస్తుంది. లైక్ ఏంటంటే వాళ్ళ మనసులో మాటలు కానీ, వాళ్ళెందుకు అలా చేశారు? లేకపోతే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి మీ మీద? ఇవన్నీ కూడా చెప్తారు. బట్ నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా ఈ వ్యక్తులైతే మాత్రం రోజులో మిమ్మల్ని ఒక్కసారి కాదు, రోజంతా కూడా గుర్తు చేసుకుంటున్నట్టు నాకైతే అనిపిస్తుంది. చాలా పాజిటివ్ ఎనర్జీ. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా! వాళ్ళకి భయం కూడా ఉందండి. ఆర్ వాళ్ళకుండాల్సిన ఇన్‌సెక్యూరిటీస్ కూడా ఉన్నాయి. మీరెక్కడ దూరం అయిపోతారో, లేకపోతే మీరేంటంటే వాళ్ళ పరంగా నెగెటివిటీ డెవలప్ చేసుకుంటారేమో, మీ ఫీలింగ్స్ చేంజ్ అయిపోతాయేమో, ముందంత ఇష్టాన్ని చూపించరేమో, ఇలా కొన్ని భయాలైతే వాళ్ళకున్నాయండి. సో, దానివల్లేంటంటే వాళ్ళు ప్రయత్నాలు చేయడం అయితే మానేయరు. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. బట్ ఆ టైంలోనేంటంటే వాళ్ళకి మీ నుంచి పాజిటివ్ సపోర్ట్ కావాలి. అంతేకానీ మీరేంటంటే, "నువ్వలా ఎందుకు చేసావు? అప్పుడు నువ్వలా చేసుండకూడదు కదా! ఇందులో నీ తప్పుంది." ఇలా మళ్ళీ మీరు వాళ్ళకేంటంటే ట్రిగ్గర్ చేయకూడదండి. పాస్ట్‌ని గుర్తు చేయకూడదు. ఎందుకంటే అలా గుర్తు చేస్తే వాళ్ళు ఇంతకాలం పెట్టిన ఎఫర్ట్స్ కానీ, లేకపోతే ఇంతగా ఆలోచించి వచ్చిందంతా కూడా వేస్ట్ అయిపోయిందనుకోండి, మళ్ళీ వాళ్ళేంటంటే చేంజ్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే వాళ్ళు మీతో ఓపెన్‌గా మాట్లాడి, వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్‌ని ఓపెన్‌గా ఆర్ ఫ్రీగా చెప్పేలాగా మీరు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలండి. అంతేకాని వాళ్ళు భయపడుతూ లోపల ఒక మనిషి, బయట ఒక మనిషిలా ఉండేలాగా మాత్రం మీరు మీ బిహేవియర్‌తో వాళ్ళని ఆ వేలో మాత్రం మార్చొద్దు. ఆర్ వాళ్ళు భయపడేలా చెయ్యొద్దు. ఎందుకంటే మీ దగ్గర వాళ్ళు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం స్టార్ట్ చేస్తే రేపు ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే, వాళ్ళు ఫస్ట్ మీ దగ్గరికే వచ్చి అన్నీ చెప్తారు. మీతో ఓపెన్‌గా ఉంటారు. సో, ఆ ఛాన్స్ అయితే మీరు వాళ్ళకివ్వాలండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, డెఫినిట్‌గా నేను చెప్పాను కదా! ఈ వ్యక్తి ఏంటంటే సూన్ ఆర్ లేటర్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీతో మాట్లాడతారు. వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ షేర్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. మీరు ఏ ఆన్సర్స్ కోసమైతే వెయిట్ చేస్తున్నారో ఈ పర్సన్ నుంచి, ఆ ఆన్సర్స్ కూడా మీకు దొరుకుతాయి. చెప్పాను కదా! వాళ్ళేంటంటే మీకోసం చాలా చాలా ఆలోచిస్తున్నారండి. రోజులో ఒక్కసారి కాదు, రోజంతా కూడా ఆలోచిస్తున్నారు. సో, ఈ రోజంతా ఆలోచించడం కూడా వాళ్ళకి ఎలా ఉంది అంటే, ఎంత తొందరగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే అంత బావుంటుంది అనే ఫీల్ అయితే స్టార్ట్ అయింది. సో, వన్స్ ఈ ఫీల్ స్టార్ట్ అయిందెప్పుడో
డెఫినెట్‌గా వాళ్ళేంటంటే రావడానికే ట్రై చేస్తారు. మాట్లాడడానికే చూస్తారు. అండ్ థింగ్స్‌ని వర్కౌట్ చేస్తారు అని కూడా నాకైతే అనిపిస్తుంది. కాకపోతే మీరేంటంటే కొంచెం స్లో డౌన్ అవ్వండి. అసలు మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? మీరు చేయాల్సిందేంటి? ఇలాంటివి తెలుసుకోవాలండి. అంటే క్లియర్‌గా చెప్పాలి అంటే మీ గట్ ఫీలింగ్ అండి. అసలు మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తుంది ఈ వ్యక్తి గురించి? మీరు ఏం చేయాలి? ఎలా చేస్తే బావుంటుంది అని చెప్తుంది. ఇలాంటివైతే తెలుసుకోవాలండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ అనేది ఒక్కళ్ళు మాత్రమే బ్యాలెన్స్ చేయలేరు. మీరు కూడా బ్యాలెన్స్ చేయాల్సుంటుంది. అంటే మీరు అనుకోవచ్చు, మేము దేనికైనా సిద్ధమేనండి. ఈ వ్యక్తి అలా వచ్చి మాట్లాడితే సరిపోతుంది. లేకపోతే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాతోని వాళ్ళుంటే చాలు అని అనుకుంటే మరీ మంచిది. లేదు అలా కాకుండా మీకు అంటే ఇంకేవో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే మాత్రం ఇప్పటికైనా సరే అవి మార్చుకోవడానికి చూడండి. అండ్ ఎఫర్ట్స్ కూడా పెట్టండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఈ వ్యక్తి పట్ల మీరు ఎఫర్ట్స్ ఏమైనా పెట్టాలి అనుకుంటే పెట్టొచ్చు. సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఇక్కడ వాళ్ళని మీరు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు ఏ ఆన్సర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ ఆన్సర్స్ మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి. ఆ వ్యక్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానీ, మీతో మాట్లాడడం కానీ చేస్తారు. ఆల్రెడీ ఇద్దరు కాంటాక్ట్‌లో ఉంటే ప్రాబ్లమే లేదు. సూన్ ఆర్ లేటర్ వాళ్ళేంటంటే మీ దగ్గర ఓపెన్ అప్ అవుతారు. కొంచెం వాళ్ళకి ఆ కరేజ్ రావాలి. వన్స్ వాళ్ళు ఓపెన్ అప్ అయిన తర్వాత ఇంక ఇవేమి ఉండవండి. మీరు కూడా ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకెందుకో అంటే ఈ కార్డ్స్ నుంచి ఆ లవింగ్ ఎనర్జీ అనేదైతే వస్తుంది. ఛాన్స్ అయితే తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పటి నుంచైనా సరే ఒకవేళ ఈ వ్యక్తి మీద మీకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే వీళ్ళ మీద ఏమైనా నెగెటివ్ థాట్స్ ఉన్నా సరే అవి డ్రాప్ చేయండి. ఎందుకంటే వాళ్ళొచ్చి మాట్లాడేసరికి మీరు కూడా పాజిటివ్‌గా ఉండాలి. మీరేదో నెగెటివ్ మైండ్ సెట్‌తో ఉండి, మీరేదో వాళ్ళని సస్పెక్ట్ చేస్తున్నట్టు ఉంటే ఏమవుతుందంటే మళ్ళీ రిలేషన్‌షిప్ సేమ్ వేలో కంటిన్యూ అవుతుందనమాట. సో, అందుకే ఒకసారి ఆలోచించుకోండి. అండ్ ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రోడోనైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మిమ్మల్ని రోజులో ఒక్కసారైనా గుర్తు చేసుకుంటున్నారా లేదా? ఒకవేళ గుర్తు చేసుకుంటే అది పాజిటివ్ వేలోనా? లేకపోతే నెగెటివ్ వేలోనా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలాంటి విషయాలైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా వరకు కూడా ఈ వ్యక్తికి మీరంటే చాలా చాలా ఇష్టమండి. చాలా పాజిటివ్‌గా ఉన్నాయి కార్డ్స్. అంటే పాస్ట్‌లో కూడా మీ ఇద్దరి మధ్యన మంచి కనెక్షన్ ఉంది. లైక్ ఏంటంటే ఇద్దరి మధ్యలో ఆ లవ్ అనేది నాకు క్లియర్‌గా కనిపిస్తుంది ఈ కార్డ్స్‌లో. చాలా చాలా ఇష్టం ఉందండి ఈ వ్యక్తికి మీరంటే పాస్ట్‌లో. అండ్ ఇప్పుడు కూడా ఆ ఇష్టం అయితే ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు మీతో హానెస్ట్‌గా లేరండి. కాకపోతే ట్రాన్స్‌పరెంట్‌గా లేరు. లైక్ ఏంటంటే మనసులో ఒక ఒపీనియన్ ఉంది. బయటికి ఏంటంటే అది చెప్పేవారు కాదు. ఆర్ అట్‌లీస్ట్ చెప్పే ధైర్యం లేదు అని చెప్పొచ్చు. దాన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారో, లేకపోతే మీకది ఎలా అర్థమవుతుందో అని చెప్పి వాళ్ళేంటంటే మీతో ఎప్పుడూ ట్రాన్స్‌పరెంట్‌గా లేరు. అలా అని చెప్పి తప్పుడు మనుషులు, లేకపోతే తప్పు పనులు చేశారు, లేకపోతే మీ మీద వాళ్ళకేవో వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయని కాదు కానీ, ఎక్కడో కానీ మీ దగ్గర వాళ్ళు ఓపెన్ అప్ అవ్వలేకపోయారు. మేబీ వాళ్ళకి ధైర్యం సరిపోలేదేమో! ఆర్ మీరు వాళ్ళని తప్పుగా అనుకుంటారని అయినా సరే చెప్పకపోయి ఉండొచ్చు. ఇలా నాకు అదొక్కటే కొంచెం చిన్న నెగెటివ్ ట్రైట్‌లా కనిపిస్తుంది గానీ, అసలు చాలా చాలా పాజిటివ్‌గా ఉన్నాయి కార్డ్స్ అయితే. ఈ వ్యక్తి ఎవరో నాకు తెలీదు కానీ, ఈ వ్యక్తి మిమ్మల్ని పాస్ట్‌లో ఎంత ఇష్టపడ్డారో, ఇప్పుడు ప్రెజెంట్‌లో కూడా అంతే ఇష్టపడుతున్నారని చెప్పొచ్చండి. మేబీ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ రావడానికి ఏమైనా రీజన్స్ ఉండొచ్చు. లైక్ ఏంటంటే, అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీ రిలేషన్‌షిప్‌లోనే ఉండరు కదా! కొంతమంది ఏంటంటే, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటారు. కొంతమంది ఏంటంటే, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారు. సో, ఇలా డిఫరెంట్ ఉంటాయి. బట్ మీ ఇద్దరు సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా, మీ ఇద్దరు అంటే రిలేషన్‌షిప్ పరంగా ఎలా ఫీల్ అవుతున్నా సరే, ఒపీనియన్స్ దగ్గర ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినా సరే, ఈ వ్యక్తికి మాత్రం మనసులో మీరంటే చాలా చాలా ఇష్టం ఉందండి. అది వాళ్ళు చూపించుకునే పరిస్థితి లేకపోయినా, లేకపోతే వాళ్ళకి ఆ అవకాశం రాకపోయినా సరే, స్టిల్ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్‌నైతే ఎవరు మార్చలేరు కదా! సో, డెఫినెట్‌గా ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టమండి. అండ్ మీ వాల్యూ తెలిసిన వ్యక్తి అని చెప్పొచ్చు. మీరు వాళ్ళకి ఎంత వర్తియో వాళ్ళకి తెలుసు. ఈవెన్ ఆ టైంలోని ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరిగినా, ఆ టైంలో ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా, మీ మీద ఇష్టం అనేది మాత్రం జెన్యూన్ అండి. దాన్నైతే వాళ్ళు ఏ రోజు ఫేక్ చేయలేదు.
ఫేక్ చేయట్లేదు కూడా. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళెలా అంటే మీతో మాట్లాడాలి, మీ పరంగా వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే మీ దగ్గరికి రావాలి అని మాత్రం చాలా చాలా అనుకుంటున్నారు. ఒకవేళ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ, లేకపోతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ ఉంటే. అంటే నార్మల్‌గా ఈ వ్యక్తి మీకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్ లేకపోతే ఒక వన్ సైడ్ లవ్ రిలేషన్‌షిప్ ఇలాంటివైతే మాత్రం ఈ వ్యక్తి కూడా సేమ్ ఫీల్ అవుతున్నారు అని నేను చెప్పగలనండి. కాకపోతే వాళ్ళకేంటంటే కొంచెం భయంగా ఉంది. మీరెలా రిసీవ్ చేసుకుంటారో, అసలు మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారో లేదో, లేకపోతే కొన్ని ఏవైతే సిట్యుయేషన్స్ ఉన్నాయో మీ ఇద్దరి మధ్యలో, అవి మీరేంటంటే అర్థం చేసుకుంటారో లేదో, ఇలా వాళ్ళకి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. 100% వాళ్ళకి డౌట్స్ లేవు. అంటే మైండ్ అంతా క్లియర్ చేసుకున్నారు. చేసుకొని అంటే రావడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి లేదిక్కడ. ఎందుకంటే వాళ్ళు పాస్ట్‌లో కూడా మీతో హానెస్ట్‌గా లేరు. మనసులో కొన్ని దాచుకున్నారు అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడేంటంటే, అలా దాచుకోవాలి అని అనుకోవట్లేదు కానీ, చెప్తే కూడా మీరెలా తీసుకుంటారో అనే డౌట్ ఇంకా ఉంది అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మొత్తానికే ఇది ఏదో ఒకలాగా మీతో సార్ట్ ఔట్ చేసుకోవాలి, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారండి. దాని రిజల్ట్ ఎలా ఉండనివ్వండి. అంటే అది పాజిటివ్‌గా ఉండనివ్వండి, నెగెటివ్‌గా ఉండనివ్వండి. ఎందుకంటే, మీ మనసులో ఏముందో వాళ్ళకి తెలీదు కదా! లేకపోతే మీరెలా ఆలోచిస్తున్నారో. మీ ఉద్దేశ్యం ఏంటో వాళ్ళకి తెలీదు కదా! సో, వాళ్ళకి తెలియనప్పుడు ఎలా అప్రోచ్ అవుతారు? ఒకవేళ అప్రోచ్ అయినా సరే మీరు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో, వాళ్ళేమనుకుంటున్నారంటే మీరు తిడితే తిట్టారు. లేకపోతే ఈ రిలేషన్‌షిప్ కట్ చేస్తే చేశారు. బట్ స్టిల్ ఓపెన్ అప్ అయితే బావుంటుంది అని అనుకుంటున్నారు. కాకపోతే అది కొంచెం వాళ్ళకేంటంటే ఆ రిజెక్షన్‌ని ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మీరు రిజెక్ట్ చేస్తారని కాదు ఈ వ్యక్తిని. బట్ కొంతమందుంటారు. వాళ్ళేంటంటే రిజెక్ట్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు లైఫ్‌లోని వాళ్ళు పెయిన్ ఫేస్ చేయడం కానీ, లేకపోతే ఈ వ్యక్తి వల్ల వాళ్ళు అంటే కొంత సఫర్ అయినట్టయితే డెఫినిట్‌గా ఇప్పుడు ప్రెజెంట్‌లో వీళ్ళిలా ఉన్నారు అని ఆలోచించరు కదా! వాళ్ళకి జరిగిందే వాళ్ళు గుర్తు చేసుకొని వద్దు అనుకోవడం జరుగుతుంది. సో, అందుకే ఇక్కడ ఈ వ్యక్తి ఆలోచన కూడా ఏంటంటే అదే. యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరో, యాక్సెప్ట్ చేస్తే పర్వాలేదు. చెయ్యకపోతే అంటే మొత్తానికే రిలేషన్‌షిప్ కట్ అయిపోతుంది కదా! లేకపోతే ఈ ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోతుంది కదా! అని చెప్పి ఎక్కడో ఆ చిన్న భయమైతే వాళ్ళలో కనిపిస్తుంది. మీ పరంగా అయితే వాళ్ళు విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వాలనే అనుకుంటున్నారండి. అంటే మీతో కలిసి ఉండడం కానీ, లేకపోతే మీతో ఆ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయడం కానీ, మళ్ళీ ఆ పాస్ట్‌లో ఉన్న ఆ వైబ్స్ తీసుకురావడం కోసం కానీ, వాళ్ళేంటంటే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నారు. అవన్నీ మళ్ళీ వాళ్ళ లైఫ్‌లో జరగాలి అనుకుంటున్నారు. కాకపోతే దానికి వాళ్ళకేంటంటే ఎక్కడో ధైర్యం సరిపోవట్లేదు. లైక్ ఏంటంటే వచ్చి అడిగితే మీరెలా రిసీవ్ చేసుకుంటారో, లేకపోతే మీ నుంచి ఆన్సర్ ఎలా ఉంటుందో. ఈ వ్యక్తి అయితే మాత్రం మొదటి నుంచి కూడా పాజిటివ్‌గానే ఉన్నారండి మీ పరంగా. వాళ్ళకి మీరంటే చాలా ఇష్టమైతే ఉంది. అది కార్డ్స్ ద్వారా నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈవెన్ మీతో ఫ్యూచర్ కూడా బావుంటుంది అని చెప్పి వాళ్ళకెక్కడో అనిపిస్తుంది. కాకపోతే అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి? అప్రోచ్ అయితే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి? మీరు వద్దనేస్తే మళ్ళీ ఇంకో ఛాన్స్ వాళ్ళకి రాదేమో! ఇలాంటి భయాలైతే వాళ్ళకున్నాయి. అలా అని చెప్పి అవి వాళ్ళని ఆపుతాయని కూడా చెప్పడానికి లేదండి. ఎందుకంటే ఈ మూమెంట్‌లో వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి. బట్ నెక్స్ట్ మూమెంట్‌లో ఏంటంటే ఏదైతే అదయింది. ముందు మనం మాట్లాడేద్దాం. ముందు మనం తేల్చుకుందాం. ఇలా అనుకోవచ్చు. చాలా వరకు నాకిక్కడ ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి మీ గురించే ఆలోచిస్తున్నారండి. రోజంతా ఆలోచిస్తున్నారు. మీరు వాళ్ళకి చేసిందేంటో నాకు తెలీదు కానీ వాళ్ళైతే మాత్రం మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి మీతో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్‌ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఒకవేళ మీ లైఫ్‌లో మిమ్మల్ని ఎవరైనా గుర్తించారు, లేకపోతే మిమ్మల్ని బాగా ఇష్టపడ్డారు అనే వ్యక్తి ఎవరైనా ఉంటే, ఆ వ్యక్తిలో వీళ్ళు ఫస్ట్ ఉంటారని చెప్పొచ్చండి. అంటే అంత బావున్నాయి కార్డ్స్. లైక్ ఏంటంటే, ఈ పర్సన్ ఎనర్జీస్ కూడా చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. నాకైతే ఈ వ్యక్తి నుంచి మీరు ఆ పాజిటివిటీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని అనిపిస్తుందండి. అండ్ వన్స్ ఈ వ్యక్తులు మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇక నుంచి ఎలా ఉంటారు అంటే, వాళ్ళు కొంచెం ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారండి. ప్రాక్టికల్‌గా థింక్ చేసి కొంచెం రియాలిటీని చెక్ చేసుకుంటూ దాని ప్రకారం డెసిషన్స్ తీసుకోవడం కానీ, దాని పరంగా ఏదైనా యాక్షన్ తీసుకోవడం కానీ, దాని పరంగా మీతో ఉండడం కానీ చేస్తారు. అలా అని చెప్పి సీరియస్‌గా ఉండరు. జోవియల్‌గానే ఉంటారు. కాకపోతే ఏంటంటే మనుషులు ప్రాక్టికల్‌గా కూడా థింక్ చేస్తారు. అంటే ఆ చైల్డిష్ బిహేవియర్ ఉండదు ఫస్ట్ థింగ్. ఆ ఇమ్మెచ్యూరిటీ అనేది ఉండదు. చాలా మెచ్యూర్డ్‌గా ఉంటారు. వాళ్ళ మాటలు కానీ, లేకపోతే వాళ్ళ అప్రోచ్ కానీ అది కూడా మీకు చాలా చాలా నచ్చేలా ఉంటుంది అని చెప్పొచ్చు.
ఇక్కడేంటంటే కొంచెం నాకు ఆ చైల్డిష్ బిహేవియర్ అనేది కనిపిస్తుంది. బట్ ఇక్కడికొచ్చేసరికి ఇంకా చైల్డిష్ బిహేవియర్ ఉండదు. చాలా మెచ్యూర్డ్‌గా ఉంటారు అని మాత్రం ఇక్కడ నాకు ఈ కార్డ్స్ చూస్తుంటే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఏదైనా సరే చెప్తున్నాను కదా! ఈ రిలేషన్‌షిప్ అయితే చాలా బావుంటుందండి. మేబీ మీరేంటంటే ఈ వ్యక్తితోని రిలేషన్‌షిప్ ప్రోగ్రెస్ అవ్వాలి. లేకపోతే ఇంకా ఇంకా మీరు అనుకున్నట్టుగా ఇది ముందుకు వెళ్ళాలి అనే ఫీలింగ్‌లో ఉంటే డెఫినిట్‌గా అది అలానే జరుగుతుంది. ఎందుకంటే నాకు ఈ వ్యక్తి నుంచి ఆ లవింగ్ వైబ్స్ ఒస్తున్నాయండి. మీ కార్డ్స్‌లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఎవరైనా కూడా వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ ఉన్నా సరే ఇదేంటంటే లాంగ్ రన్‌లో కూడా కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. కొంచెం వాళ్ళకేంటంటే ఆ ధైర్యమే కావాలి. ఇంకో ఛాన్స్ దొరుకుతుంది. లేకపోతే మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారు అని వన్స్ ఆ క్లారిటీ వాళ్ళకొచ్చిన తర్వాత డెఫినిట్‌గా వాళ్ళు మీ వైపు టర్న్ అవుతారండి. అది మాత్రం నేను చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, మీకు పేషెన్స్ అనేది అవసరం అండి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. మీరు అంటే వీళ్ళ పరంగా చేయగలిగిందేం లేదు కొత్తగా. మీ సైడ్ నుంచి మీరు ఏంటంటే సైలెంట్‌గా ఉండడం ఒక్కటే చెయ్యాలి. ఈ కార్డ్ ఒక్కటి చాలు. జస్ట్ మీరిప్పుడు ఏం చేస్తున్నారో అదే చెయ్యండి. అండ్ సైలెంట్‌గా ఉండండి. మీరేదో యాక్షన్ తీసుకోవడం కానీ, లేకపోతే మీరేదో వాళ్ళని మిస్‌లీడ్ చేయడం కానీ అలాంటివి చెయ్యొద్దు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్. అండ్ ఈ వ్యక్తిని కూడా ట్రస్ట్ చేయండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మితే మీకు అర్థమవుతుంది. మీరెంత బ్యూటిఫుల్ పర్సన్ అనేది. ఎందుకంటే మీలో చాలామందికి ఈ రీడింగ్ చూసిన తర్వాత డౌట్ ఉండొచ్చు. ఈ వ్యక్తేనా మమ్మల్ని అంత ఇష్టపడుతున్నారా? లేకపోతే మా పరంగా వాళ్ళలా రావాలి అనుకుంటున్నారా అని. ఫస్ట్ థింగ్ మిమ్మల్ని మీరు నమ్మితే డెఫినిట్‌గా ఆ వ్యక్తి ఎందుకు రావాలి అనుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. మీ వర్త్ ఏంటో మీకు తెలుస్తుంది. మీ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ ఒస్తుంది. ఇక్కడేంటంటే మీకు కాన్ఫిడెన్స్ అవసరం అండి. అండ్ కొంచెం సెల్ఫిష్‌గా కూడా మీరుండాలి. సెల్ఫిష్ అంటే ఈ వ్యక్తులను హర్ట్ చేయడం కాదు. ఈ వ్యక్తితో మీరు కలిసి ఉండాలి అనుకుంటే, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకది అర్థమైనట్టు కూడా చేయాల్సుంటుంది. అండ్ ఒకవేళ కానీ ఈ వ్యక్తి ఇదే, లేకపోతే వీళ్ళ మైండ్‌సెట్ ఇదే, లేకపోతే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి మీరేదైనా అంటే ఒక ఫీలింగ్‌లో ఉంటే వాళ్ళ కోసం ఒకలా అనుకుంటే, ఇప్పుడు ఆలోచనలు మార్చుకోవాలండి మీరు. ఇక్కడి నుంచి ఏంటంటే, మీ సైడ్ నుంచి మీరు ఆలోచించకుండా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మీరు ఆలోచించాల్సుంటుంది. ఈ కార్డ్ చూస్తే నాకర్థమవుతుంది. అదేంటంటే, ఈ వ్యక్తి ఫీలింగ్స్‌ని కూడా మీరు కన్సిడర్ చేయాలి. ఓన్లీ మీ గురించి మాత్రమే కాదు. మీతో మాట్లాడాలి అంటే, ఆ ఈజీ ఫీలింగ్ వాళ్ళకి రావాలండి. అండ్ మీరంటే ఒకవేళ వాళ్ళకి ఏదైనా భయం ఉన్నా, లేకపోతే మీ నుంచి ఆ నెగెటివ్ ఆన్సర్ వస్తది అని వాళ్ళకి ఎక్కడైనా అనిపించినా సరే, ఆ ఫీలింగ్స్ అన్నీ పోయేలా మీరే చెయ్యాలి. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఈజీగా ఫీల్ అయ్యేలా చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ నాకైతే ఈ కార్డ్స్ నుంచి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో, మీరేంటంటే ఇక్కడ పెద్దగా చేయగలిగిందైతే ఏం లేదు. మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవాల్సింది కూడా ఏం లేదు. జస్ట్ మీరు పాజిటివ్‌గా ఉంటూ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అండ్ ఈ వ్యక్తి పరంగా కూడా ఇప్పటికైనా సరే పాజిటివ్‌గా ఆలోచించడం స్టార్ట్ చేయండి. అదొక్కటే మీరు చేయాల్సింది. అంటే ఇక్కడ ఇంకొకటి మీరు ఒకవేళ ఈ వ్యక్తికి ఇంకో ఛాన్స్ ఇవ్వాలనుకుంటేనే అలా చేయండి. మీకు నమ్మకం లేనప్పుడు లేకపోతే మీరు అలా వద్దు అని అనుకున్నప్పుడు ఇంకా ఎవరు ఏం చేయలేరు కదా! సో, ఇదేంటంటే కంప్లీట్‌గా మీ ఇంట్రెస్ట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుందండి. బట్ నేనైతే చెప్పగలను. ఈ వ్యక్తి అయితే మాత్రం మిమ్మల్ని చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు. ఆ గుర్తు చేసుకోవడం కూడా ఒక పాజిటివ్ వేలో గుర్తు చేసుకుంటున్నారు. అండ్ థింగ్స్ ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో డిఫరెంట్‌గా ఉంటే లైక్ ఏంటంటే ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉంటే అవి సార్ట్ ఔట్ చేయడానికి కూడా వీళ్ళు చూస్తారు. ఆర్ కమింగ్ డేస్‌లో వీళ్ళ సైడ్ నుంచి మీరు అట్‌లీస్ట్ ఆ ఎఫర్ట్స్‌ని నోటీస్ చేస్తారు అని చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ సెలెనైట్ అండ్ బ్లాక్ టార్మలిన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మిమ్మల్ని రోజులో ఒక్కసారైనా గుర్తు చేసుకుంటున్నారా లేదా? ఒకవేళ గుర్తు చేసుకుంటే అది పాజిటివ్ వేలోనా? లేకపోతే నెగెటివ్ వేలోనా? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మీతో మంచిగానే ఉన్నారండి. నిజానికేంటంటే,
వాళ్ళు స్టార్టింగ్‌లో మీకు బాగా అట్రాక్ట్ అయ్యి, లేకపోతే మీతో కనెక్షన్ పెంచుకొని, లేకపోతే మీతో ఆ రిలేషన్‌షిప్‌ని బానే డెవలప్ చేసుకున్నారు. కానీ ఇక్కడేమైందంటే, కొంచెం ఈ రిలేషన్‌షిప్ ప్రోగ్రెస్ అయిన వెంటనే వాళ్ళకి అప్పుడే ఒక కన్క్లూజన్‌కి వచ్చేసినంత పనయింది. లైక్ ఏంటంటే, మీరు ఇదే. మీ గురించి ఇంక తెలుసుకోవడానికి ఏం లేదు. మీరు ఇంత నెగెటివ్ పర్సన్ అని వాళ్ళు అనుకోలేదు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఇక్కడ ఈ వ్యక్తులు ఎందుకో కానీ మీ పరంగా డిసప్పాయింట్ అయ్యారండి. ఆ డిసప్పాయింట్‌మెంట్‌కి రీజన్ ఏదైనా అవ్వచ్చు. మీరు మీలో ఆ నెగెటివ్ సైడ్‌ని వాళ్ళకి చూపించినట్టున్నారు. మొత్తానికి ఏదైనా సరే వాళ్ళెలా ఫీల్ అయ్యారు అంటే, వీళ్ళు మనం ఒక పాజిటివ్ పర్సన్ ఆర్ ఇండిపెండెంట్ పర్సన్, లేకపోతే వీళ్ళేంటంటే హ్యాపీ సోల్ ఇలా అనుకున్నాం. వీళ్ళు చూస్తే ఏంటి ఇలా ఉన్నారు. లేకపోతే వీళ్ళేంటి ఇంత నెగెటివ్‌గా మన గురించి థింక్ చేస్తున్నారు. వీళ్ళేంటి ఇంత నెగెటివ్ పర్సన్స్ అని చెప్పి వాళ్ళకేంటంటే అనిపించిందండి. అనిపించి వాళ్ళేంటంటే ఒక కన్క్లూజన్‌కి వచ్చేసారు. అండ్ ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, మీ గురించి వాళ్ళు గుర్తు చేసుకుంటే వాళ్ళకి కోపం వస్తుందని చెప్పొచ్చండి. ఎందుకో తెలీదు కానీ వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అంతలా మరి మీరేం చేశారో, మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో మీకే తెలియాలి. ఈవెన్ ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో అలాంటివి జరగకపోయినా సరే, మొత్తానికి వాళ్ళైతే మాత్రం మీ మీద ఎందుకో ఒక రాంగ్ ఇంప్రెషన్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఇది ఫస్ట్ ఇంప్రెషన్ కాకపోయినా సరే, మీతోని వాళ్ళు కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళకొచ్చిన క్లారిటీ ఇది. ఈ వ్యక్తులేంటంటే అంత ఈజీగా ఫస్ట్ ఇంప్రెషన్‌లోనే ఒక వ్యక్తిని జడ్జ్ చేసేసే అంత లేదు కానీ వీళ్ళకి. స్టిల్ కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైందేంటంటే మీరు అంటే ఒక నెగెటివ్ పర్సన్ అనే ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయింది. సో, వాళ్ళిప్పుడు ఎలా అనుకుంటున్నారు అంటే వాళ్ళ లైఫ్‌లో అన్నీ ఉన్నాయి. అంతా బానే ఉంది. బట్ స్టిల్ మీరు అంటే వాళ్ళకి ఎందుకో కానీ ఏదో ల్యాక్ అవుతున్న ఫీలింగ్ అండ్ అదొక్కటే కాదు. మీరు అంటే వాళ్ళకేంటంటే కొంచెం కోపం వస్తుంది. వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అండ్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారండి. అండ్ మీ పరంగా వాళ్ళు ఇంకో ఛాన్స్ తీసుకోవాలి. లేకపోతే ఇంకోసారి మీతో ట్రావెల్ చేయాలి అంటే వాళ్ళకి భయం కూడా వేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మిమ్మల్ని పాస్ట్‌లో వాళ్ళు ఆల్రెడీ చూసారు కాబట్టి అదే మీరు అనే కన్క్లూజన్‌కి వచ్చేయడం జరిగింది. సో, ఇప్పుడు వాళ్ళకెలా అనిపిస్తుందంటే మేబీ మీతో మళ్ళీ ట్రావెల్ చేసినా సరే మీరు అలానే ఉంటారు అని చెప్పి వాళ్ళేంటంటే మీ పరంగా వాళ్ళ ఒపీనియన్‌ని చేంజ్ చేసుకోవాలి అని అనుకోవట్లేదండి. అంటే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు అని చెప్పొచ్చు. ఈ డిసప్పాయింట్‌మెంట్ వల్ల వాళ్ళేంటంటే మారాలి అని కూడా అనుకోవట్లేదు. యాక్చువల్‌గా వాళ్ళు చేంజ్ అయ్యి మీకు ఇంకో ఛాన్స్ ఇస్తే వాళ్ళకర్థమవుతుంది. మీరేంటి అనేది క్లియర్‌గా. అప్పుడే వాళ్ళు అలా కన్క్లూజన్‌కి రావడం కూడా కరెక్ట్ కాదు. బట్ వచ్చేసారు అక్కడున్న సిట్యుయేషన్స్ బట్టి. ఇప్పుడేంటంటే వాళ్ళు భయపడుతున్నారనమాట. మళ్ళీ మీకు ఇంకో ఛాన్స్ ఇచ్చినా లేకపోతే వాళ్ళు చేంజ్ అయ్యి మేబీ ఈ డెసిషన్ తీసుకున్నా సరే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఏంటో అని. మెయిన్ వాళ్ళేంటంటే ఈ పాస్ట్‌ని విడిచిపెట్టలేకపోతున్నారండి. అదేంటంటే ఏదో ఒక వేలో వాళ్ళని ట్రిగ్గర్ చేస్తుంది. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు గ్రడ్జెస్‌లా హోల్డ్ చేయడం కానీ, లేకపోతే ఎందుకిలా జరిగింది అని చెప్పి వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని బ్లేమ్ చేసుకోవడం కానీ అలాంటివి చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే వాళ్ళు చెప్పేది మీరు వినరు. మీరు చెప్పేదే వాళ్ళు వినాలి. వాళ్ళ పాయింట్‌ని మీరు చెప్పనివ్వరు అని చెప్పి కూడా వాళ్ళకెక్కడో అనిపిస్తుంది. ఆర్ వాళ్ళ ఒపీనియన్‌కి మీరు రెస్పెక్ట్ ఇవ్వరు. మేబీ మీది మీరు చెప్పేసి అక్కడితో సైలెంట్ అయిపోతారు. వాళ్ళది వింటే సరిపోతుంది అని చెప్పి మీరు వాళ్ళని ఆ వేలో ట్రీట్ చేస్తారేమో అని చెప్పి వాళ్ళకెక్కడో డౌట్స్ ఉన్నాయండి. సో, దానివల్ల కూడా ఈ వ్యక్తి ఏంటంటే హార్ట్‌ఫుల్‌గా మీ దగ్గరికి రాలేకపోతున్నారు. అట్‌లీస్ట్ ఇద్దరు కలిసి ఉన్నా సరే వాళ్ళకేంటంటే ఈ ఫీలింగ్ అయితే లోపల ఉందండి. మొత్తానికి మరేం జరిగిందో మీకే తెలియాలి. ఇలా వాళ్ళలోని కొంత నెగెటివిటీ అనేది నాకు కనిపిస్తుంది. మిమ్మల్ని వీళ్ళు గుర్తు చేసుకోవడం అయితే నిజమే కానీ, ఈ గుర్తు చేసుకోవడం ఎలా అంటే, ఇలా ఒక నెగెటివ్ వేలో అనమాట. అంటే ఇలా ఒక నెగెటివ్ వేలో అని చెప్పొచ్చు. ఇక్కడేంటంటే ఏ వ్యక్తి కూడా ఇంకో వ్యక్తిని అంత ఈజీగా మర్చిపోరండి. వాళ్ళు మంచి వాళ్ళైనా, చెడ్డ వాళ్ళైనా వాళ్ళ రిలేషన్‌షిప్ ఎలాంటిదైనా సరే డెఫినెట్‌గా గుర్తు చేసుకోవడం అనేది జరుగుతుంది టైమ్ టు టైమ్. సో, ఈ వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. బట్ ఈ వేలో గుర్తు చేసుకుంటున్నారు. బట్ వాళ్ళకేమనిపిస్తుందంటే మళ్ళీ మీరు ఏదో ఒక వేలో వాళ్ళని అప్రోచ్ అవుతారేమో అని కూడా అనిపిస్తుంది. వాళ్ళేంటంటే మీకొక ఛాన్స్ ఇచ్చి మళ్ళీ మీతో ఉంటే మీరెక్కడ వాళ్ళని డామినేట్ చేస్తారో, లేకపోతే మళ్ళీ మీరెక్కడ యాటిట్యూడ్ చూపిస్తారో, వాళ్ళనేంటంటే మీరు జెంటిల్‌గా ట్రీట్ చేయరేమో అనే ఫీలింగ్ అండి. వాళ్ళకి ఆ డౌట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మైండ్‌లో ఈ మనుషులకి ఏంటంటే నెగటివిటీ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. దానికి రీజన్ ఏదైనా అవ్వనివ్వండి.
బట్ వాళ్ళ మైండ్‌లో ఈ నెగటివిటీ పెరుగుతున్నంత కాలం ఎలా ఉంటుంది అంటే, మిమ్మల్ని వాళ్ళు పాజిటివ్ సైడ్ చూడడం మర్చిపోతారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లోకి ఆ హార్మోని తీసుకురావడం అనేది వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఈవెన్ మీరేంటంటే వాళ్ళ పరంగా ఎఫర్ట్స్ పెడుతున్నా, లేకపోతే ట్రై చేస్తున్నా వాళ్ళకేమనిపిస్తదంటే, మీరు యాక్ట్ చేస్తున్నారేమో అని అనిపిస్తది. అది జెన్యూన్ కాదేమో అని అనిపిస్తది. మొత్తానికి ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మీ పరంగా ఏంటంటే నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారండి. సో, ఈ నెగెటివ్‌గా థింక్ చేయడం వల్ల వాళ్ళేంటంటే ఒకవేళ మీరు వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళినా, లేకపోతే మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ చేసినా సరే వాళ్ళకి ఆ భయం అనేది మాత్రం ఎక్కడో ఉంది. థింగ్స్ వర్కౌట్ అవ్వేమో, లేకపోతే మళ్ళీ మీరు అలానే చూస్తారేమో వాళ్ళని. వాళ్ళని బెటర్‌గా ట్రీట్ చేయరేమో, లేకపోతే వాళ్ళని జెంటిల్‌గా ట్రీట్ చేయరేమో, ఇలా వాళ్ళకి డౌట్స్ అయితే ఉన్నాయండి. సో, ఈ డౌట్స్ వాళ్ళకి పోయే వరకు కూడా మీరు చేయగలిగిందయితే ఏం లేదు. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! వాళ్ళేంటంటే నెగెటివ్ ట్రైట్స్‌ని డెవలప్ చేసుకుంటున్నారు మీ పరంగా. ఇంకా ఇంకా వాళ్ళ మైండ్‌లోకి ఏంటంటే ఆ నెగటివిటీ వస్తుంది. బట్ ఏ రోజైతే ఈ నెగటివిటీ పోతుందో వాళ్ళు మిమ్మల్ని డెఫినిట్‌గా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటారండి. ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా అయినా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటారు. కానీ వీళ్ళలో ఉన్న ఈ నెగటివిటీ మాత్రం పోవాలి. అంటే మీరంటే ఉన్న ఆ నెగెటివ్ ఒపీనియన్ పోవాలి. అది పోయిన రోజు మీరేంటంటే వాళ్ళ లవ్‌ని మళ్ళీ చూడగలుగుతారు. అండ్ చెప్పాను కదా! వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారనమాట. వాళ్ళ మైండ్ సెట్ అలాంటిది. సో, ఇంకా అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. హ్మ్. సో, ఈ వ్యక్తితో మీరు మాట్లాడాల్సుందండి. ఇక్కడ కమ్యూనికేషన్ ఒక్కటే కీ అని చెప్తాను నేనైతే. అంటే మీరనుకోవచ్చు మాట్లాడితే వాళ్ళు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటారేమో, లేకపోతే మ్యానిపులేట్ చేస్తున్నామేమో అనుకుంటారేమో అంటే, ఇక్కడ మీరు మాట్లాడకపోయినా సరే వాళ్ళిప్పుడు మీ గురించి ఏం కొత్తగా పాజిటివ్‌గా అనుకోవట్లేదండి. మీరు మాట్లాడితే మేబీ అట్‌లీస్ట్ సిట్యుయేషన్స్ అయినా బెటర్ అవుతాయి. ఈ కార్డ్ చూస్తే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తితో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ మాట్లాడడం కూడా ఏంటంటే ఎలా పడితే అలా మాట్లాడకూడదు. చాలా స్మార్ట్‌గా మాట్లాడాల్సుంటుంది. దీనివల్ల మళ్ళీ కొత్త గొడవలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే, ఆ వ్యక్తి మైండ్‌లో ఇంత నెగటివిటీ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, మీరు మాట్లాడినా సరే వెంటనే పాజిటివ్ రిజల్ట్ ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ మీరు మాట్లాడకపోయినా సరే థింగ్స్ అయితే బెటర్ అవ్వవు. ఎందుకంటే, డేస్ పాస్ అవుతున్న కొద్దీ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకి మైండ్‌లో ఇంకా ఇంకా నెగటివిటీ పెరుగుతుందనమాట. సో, ఇది పెరగకుండా ఆగాలి, కొంచెం వాళ్ళు కంట్రోల్ అవ్వాలి అంటే డెఫినిట్‌గా మీరేంటంటే మాట్లాడాల్సిన అవసరం ఉంది. అండ్ మిమ్మల్ని మీరు ఫస్ట్ ట్రస్ట్ చేయండి. మీకైతే ఆ స్ట్రెంత్ ఉంది. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని మీరు ట్రస్ట్ చేసి మీరు మాట్లాడాలి అనుకుంది మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ మెజిషియన్ కార్డొచ్చింది. సో, మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయగలరండి. ఒకవేళ ఈ వ్యక్తితో మాట్లాడాలి, ఈ వ్యక్తిని ఒప్పించాలి, ఈ వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలి అని కానీ మీరు అనుకుంటే స్ట్రాంగ్‌గా అలా మేనిఫెస్ట్ చేస్తే డెఫినిట్‌గా ఇది జరుగుతుందనమాట. అంటే మీరు అనుకోవచ్చు అలా ఎలా మేనిఫెస్ట్ చేస్తామండి అని. మేనిఫెస్ట్ అంటే మీరు ఏదో ఒక పేపర్ మీద రాసుకోవడమో, లేకపోతే మీరు ఏదో ప్రేయర్స్ చేయడం అవన్నీ అవసరం లేదండి. ఫస్ట్ థింగ్ మీరు స్ట్రాంగ్‌గా అనుకోవాలి. అండ్ మీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని మీరు ట్రస్ట్ చేయాలి అది చేయగలరు అని చెప్పి. మీకిక్కడ కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం. వన్స్ మీరు ఎప్పుడైతే అలా కాన్ఫిడెంట్‌గా ఈ వ్యక్తితో మాట్లాడడానికి ట్రై చేస్తారో, లేకపోతే ఈ వ్యక్తి పరంగా ఆ ఎఫర్ట్స్ పెడతారో డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. యూనివర్స్ ఏంటంటే అంతా వాచ్ చేస్తుంటదండి. అంటే ఇది ఇంకొకటి ఈ వ్యక్తి మీకు కావాలి అనుకుంటేనే ఇవన్నీ చేయండి. లేకపోతే ఈ వ్యక్తి మాకు ఏమనుకుంటే ఏంటి? ఈ వ్యక్తి ఆలోచిస్తే ఏంటి? ఆలోచించకపోతే ఏంటి? లేకపోతే ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటే ఏంటి? గుర్తు చేసుకోకపోతే ఏంటి? అంటే ఇంకా అక్కడ ఆన్సర్ ఏం లేదు. సో, ఈ వ్యక్తి మీకు కావాలి. ఈ వ్యక్తి చేంజ్ అయితే బావుంటుంది. ఈ వ్యక్తితో ఉంటే బావుంటుంది అని మీకు అనిపిస్తే డెఫినిట్‌గా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అండ్ చెప్పాను కదా! హోప్స్ కూడా పెట్టుకోండి. యూనివర్స్ మీద ఫెయిత్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తుంటాను. మిరాకిల్స్ అనేవి ఏ రోజైనా జరగొచ్చు. ఏ రోజైనా అనే దానికంటే కూడా ప్రతిరోజు కూడా మిరాకిల్స్ జరగడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే దాన్ని ట్రస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. చాలామందేంటంటే మిరాకిల్స్ జరుగుతాయంటే నమ్మరు ఫస్ట్. బట్ అవి జరుగుతుంటాయి ప్రతి మనిషి జీవితంలో కూడా. కాకపోతే వాటిని ఎంత స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారో అవి అంత తొందరగా జరుగుతాయన్నమాట. ఆర్ అంత ఎక్కువగా జరుగుతాయి. డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ అయితే హీల్ అవుతుంది. ఈ వ్యక్తితో మీ కనెక్షన్ కూడా బెటర్ అవుతుంది అని నాకైతే అనిపిస్తుంది. ఔట్‌కమ్ అయితే అలానే ఉంది. సో, థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి. కొంచెం ఆ ఎఫర్ట్స్ కూడా మీరు పెట్టారు అంటే ఇంకా బెటర్‌గా మీకే అర్థమవుతుంది. ఈ సిట్యుయేషన్ ఎలా చేంజ్ అవుతుందో. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.